8 రోజుల పాటు ప్రజలను అలరించిన నావీ విశాఖ ప్రజలకు స్వీట్ మెమరీస్ అందించింది. విశాఖ తీరం మిలాన్ 2022 నౌకదళ విన్యాసాలతో నావీ సిబ్బంది హోరెత్తించారు. సాయంత్రం సూర్యాస్తమయం వేళల్లో ఆర్కే బీచ్ కు చేరుకున్న ప్రజలు నావీ ప్రదర్శనలకు మంత్రముగ్ధులయ్యారు. లక్షల మంది వీక్షకుల ఆనందోత్సవాలు, కేరింతల మధ్య సముద్ర జలాలపై నౌకలు, గగనతలంలో యుద్ధ విమానాలు, మరైన్ కమాండోలు, అబ్బురపరిచే విన్యాసాలు ఇలా ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఆపరేషన్ డెమాన్స్ట్రేషన్ లో భాగంగా సముద్ర మధ్యలో యుద్ధ నౌకల్లోని నావికులను సురక్షితంగా తీసుకెళ్లే సన్నివేశాలు ఆహ్లాదపరిచాయి. అతి వేగంగా దూసుకొచ్చే యుద్ధ విమానాలు, గగనతలాన్ని ముద్దాడి అంతర్ధానమయ్యే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 26 నౌకలు, ఒక జలాంతర్గామి, 21 విమానాలు 11వ మిలాన్లో పాల్గొని దేశ ప్రజలను ఆకట్టుకున్నాయి. మిలాన్ ముగింపు వేడుకలు ఐఎన్ఎస్ జల్స్వాలో నిర్వహించారు. 6 విదేశీ నౌకలు వర్చువల్ మోడ్లో ముగింపు వేడుకకు హాజరయ్యాయి. ఈ వేడుకల్లో కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ ఎన్ఎంఆర్డీఎం సంజయ్ పల్లా పాల్గొన్నారు. It's been a fantastic exercise on my ship's company. Our real highlight was yesterday when we got to do our first RAS with the Indian replenishment ship. What's truly special is this is the first RAS to be conducted between our two nations since we've signed a mutual logistics support arrangement. We just participated for the sea phase of Milan 22 Multilateral Naval Exercise. So altogether there are 24 sea units took part in this endeavour. So in group number 3, I was fortunate to be a part of the group number 3, and we exercised numerous sea exercises together with the other navies. So it's a complete endeavour that we all experienced many sea activities together. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.